అదేమంటే ఆయన కాలంలో జరిగిన 7 మర్డర్లలో ఆయనకి సంబంధం లేదంట. సంబంధం ఉందా లేదా నాకు తెలియదు కదా. ఛార్జ్షీట్లో నీ పేరు పెట్టింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఎందుకు పెట్టారు చెప్పు? మీరే ఎమ్మెల్యే ఆ రోజున, మీ అమ్మ ఎమ్మెల్యే, తప్పు లేదు. మరి నీ పేరు ఎందుకు పెట్టారు? నీకు దాంట్లో ప్రమేయం లేకపోతే నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయటం ఉంచు, ఇదిగో దేశం నుండి బ్రహ్మానందరెడ్డి సస్పెన్షన్. ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు మర్డర్ కేసులో ఉన్నావని సస్పెండ్ చేసింది ఆ పార్టీ. చేయకూడదు కదా, తప్పయ్యా. అన్యాయంగా ఆ రోజున కాంగ్రెస్ నాయకులు ఇరికిస్తున్నారని అనలా. ఆంజనేయులు ఎస్పీగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉంటే ఇదే బ్రహ్మారెడ్డి గారిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు. పాపమని అన్నాం మేము ప్రత్యర్థులమైన, అన్యాయం తప్పని. మేమేమి బాగా కొట్టారని అల్లా, ఇప్పటికే అన్నాం, అంత చిల్లరోని కాదు. నువ్వే చెప్పుకున్నావు చాలా చోట్ల, అధికారం ఉన్న మమ్మల్నే కొట్టారు ఎస్పీ ఆఫీస్లో, మర్డర్ చేశారని మీరే అనుకున్నారు. నేనుగా చెప్తున్నా.